హైదరాబాద్ జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. బస్టాండ్ దగ్గర కత్తులతో దాడులు చేసుకున్నారు రౌడీ షీటర్లు. రోషన్ పై కత్తితో దాడి చేశాడు బాలరెడ్డి. రోషన్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య గ్యాంగ్ వార్ తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కడ బస్ స్టాప్ లో రెండు వర్గాల మధ్య కొంత గొడవ తలెత్తింది. దీంతో రోషన్ అనేటువంటి యువకుడి పైన విచక్షణారహితంగా బాలరెడ్డి అనేటువంటి వ్యక్తి అతి దారుణంగా కత్తులతో దాడి చేసినటువంటి సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది. అయితే వీరిద్దరూ కూడా రౌడీ షీటర్లు కావడం, గతంలో వీరి మధ్య ఆర్థిక పరమైనటువంటి విభేదాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు వీరి మధ్య పాత కక్షల నేపథ్యంలోనే ఒక పక్కా ప్రణాళికతో వచ్చి ముగ్గురు టూ వీలర్ పై వచ్చి ఒక కత్తి తీసుకొని దాడి చేసినటువంటి సంఘటన ప్రస్తుతం అక్కడ బస్ స్టాప్ లో అందరూ చూస్తుండగా పట్టపగులు ఈ దాడి జరిగింది. అక్కడ వీడియోలు తీస్తున్నారే తప్ప ఎవరు కూడా అడ్డగించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ అడ్డగించినట్ల సమయంలో తమ పైన దాడి చేస్తారనేటువంటి ఉద్దేశంతో అందరూ చూస్తూ ఉండిపోయారు తప్ప కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఎవరు అడ్డగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ లో మనం చూసాం, గతంలో కూడా మనం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసాము. మరోవైపు ఓల్డ్ సిటీలో కూడా ఇదే విధంగా కత్తులతో రోడ్ల పైన దాడి చేసినటువంటి సందర్భాన్ని కూడా కనపడుతుంది. ప్రస్తుతం రోషన్ యొక్క పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గాంధీ హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. శంకరి. రైట్ ప్రవీణ్.